హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ క్యారెట్తో క్యారెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు వీటికి కావలసినవి కట్ చేసుకున్న ఒక పెద్ద కప్పు క్యారెట్ ముక్కలు, సాల్ట్, ఆయిల్, బియ్యం పిండి, కార్న్ఫ్లోర్, మిరియాల పొడి, కారం, చాట్ మసాలా. ఒక బౌల్లోకి క్యారెట్ని తీసుకుందాం, సాల్ట్ని వేద్దాం, అలాగే మిరియాల పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల బియ్యం పిండిని వేసుకుందాం, అలాగే 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ పిండిని కూడా వేసుకుందాం. ఒకసారి ఈ పిండిని అంతటిని ఈ ముక్కలకు కలిపేలాగా బాగా పట్టించుకుందాం. ఇప్పుడు కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. మరొకసారి బాగా ఈ ముక్కలంతటిని కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ని తీసుకొని ఈ ముక్కలు తడిసేలాగా బాగా ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలు కలిపిన మిశ్రమం ఇలా అయిందండి. ఇప్పుడు వీటిని స్టవ్ పైన వేయించుకుందాం. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకుందాం, స్టవ్ వెలిగించుకుందాం. ఇది కొద్దిగా వేడయ్యాక ఆయిల్ని యాడ్ చేద్దాం. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం సిద్ధంగా ఉంచుకున్న ఈ క్యారెట్ ముక్కలను ఈ నూనెలో వేసి బాగా వేయించుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇలా వేయించుకున్న ఈ ముక్కలను ఒకసారి టర్న్ చేసుకుందాం. అన్ని ముక్కలను కూడా బాగా టర్న్ చేసుకొని వేయించుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేలాగా వేయించుకుందాం. ఈ ముక్కలన్నీ కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయిన ఈ ముక్కలను తీసుకొని నూనెంతా వడకట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ ముక్కలన్నింటినీ బౌల్లో వేసుకుందాం. ఇలా 2-3 సార్లు ఈ ముక్కలను నూనెలో ఫ్రై చేసి ఈ బౌల్లోకి తీసుకుని ఈ క్యారెట్ ముక్కలను పక్కన పెట్టుకుందాం. ఇలా ఈ పక్కన పెట్టుకున్న ఈ ముక్కల్లోకి, క్యారెట్ ముక్కల్లోకి చాట్ మసాలాని యాడ్ చేద్దాం. ఒకసారి బాగా కలుపుకుందాం. కింద పైన అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకుందాం చాట్ మసాలా. అంతేనండి, చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా తినే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని లైక్ చేయండి.